ప్రవీణ్ పగడాల గారి కోసం ఇప్పుడు చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఆయన చాలా వక్త అండి, క్రైస్తవ వక్త, ఆయనకి ఎంతో పరిజ్ఞానం ఉంది, ఆయనకి ఎంతో నాలెడ్జ్ ఉంది, బోధల పట్ల ఎంతో పట్టుంది ఆయనకి అని చాలా మంది మాట్లాడుతున్నారు. నేను ఒక విషయం అడుగుతాను, ఎంతకాలం మీరు అందరూ ఏమయ్యారు? ఇప్పుడు మాట్లాడే చాలా మంది ఎంతకాలం మీరు అందరూ ఏమయ్యారు? అంత పట్టు ఉన్న వ్యక్తిని, అంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని సంఘమా నువ్వెందుకు సంపూర్ణంగా యూటిలైజ్ చేసుకోలేదు? ఎందుకు సంపూర్ణంగా నువ్వు ఉపయోగించుకోలేదు? ఏదైనా ఒక పదార్థమైనా, ఒక వస్తువైనా, ఒక మనిషి అయినా ఉన్నప్పుడు దాని విలువ తెలియదంట, పోయిన తర్వాత దాని విలువ తెలుస్తుందంట. అది ప్రవీణ్ పగడాల అన్న విషయంలో సంఘం మరొకసారి, సంఘంలో కొంతమంది అజ్ఞానులు మరొకసారి రుజువు చేశారు. ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, పోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. ఎందుకంటే సంఘము ఈ రోజున శరీర బోధలకు సమయం ఇచ్చింది, కల్పన కథలకు సమయం ఇచ్చింది, ఈ రోజున ధనాపేక్ష బోధలకు సమయం ఇచ్చింది, అబద్ధ ప్రవచనాలకు సమయం ఇచ్చింది. కానీ ఇలాంటి హితబోధకు సమయం ఇవ్వలేదు ఈ రోజున. చూడండి, ప్రవీణ్ పగడాల గారి బోధలు విన్నా, ఆయన్ని అనుసరించిన, ఆయన బోధనలో ఉన్న ఆ తాపత్రయం, ఆ ఆవేదన మనం చూసిన ఒక విషయం మనకు అర్థమవుతుంది. సంఘానికి అనేక విషయాలు నేర్పాలి, సంఘానికి సమాజం పట్ల అవగాహన నేర్పాలి, సంఘములో సత్యము స్థాపించాలి, సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారి పాద సన్నిధిలోకి రావాలి అని సంపూర్ణంగా ఆయన మాటల్లో ఆవేదన, బాధ అర్థమవుతుంది. సంఘానికి ఎంతో నేర్పాలని ఆయన ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఆయన ఈ రోజున మరణించడం కూడా జరిగింది. కానీ సంఘం చెప్తున్నాను సంపూర్ణంగా అసలు ఆయన యూటిలైజ్ చేసుకోలేదు. సంఘం ఎప్పుడు కూడా ప్రసాదాల కోసం, విగ్రహాల కోసం, నాకే తెలుసు బోధ అనుకున్న కొట్టుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసిందే తప్ప సంఘాన్ని సమాధానపరిచే ఇలాంటి వ్యక్తుల్ని, ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తుల్ని సంఘము ఈ రోజున సంపూర్ణంగా ఉపయోగించుకోలేదు. చూడండి, చాలా మంది అంటున్నారు ఆయన బైక్ మీద ఒంటరిగా వచ్చేటండి, అంత దూరం నుంచి బైక్ మీద వచ్చేటండి అంటే, ప్రవీణ్ అన్నకి ఒక అలవాటు ఉంది. ఏంటంటే ఏదైనా సభకి మీటింగ్ వచ్చేటప్పుడు 10 మందిని ముందు, 10 మందిని వెనకాల వేసుకుని రాడాయన, బాడీ గార్డ్స్ పెట్టుకుని రాడాయన. ఆయన సింగల్ గానే వస్తాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా కాపుదల తోడే. మరి ఉంటే అలా మరణించాడేంటండి అంటే, దేవుడు ఆ యొక్క భక్తుల్ని ఇంకా ఆయన సన్నిధికి ఆయన పిలుచుకున్నారు. ఇప్పుడు స్టెఫన్ ఉన్నాడు. స్టెఫన్ ఏమన్నా 100 సంవత్సరాలు బతికాడా? స్టెఫన్ యవన ప్రాణంలోనే చనిపోయాడు. మరి స్టెఫన్ అంటే యవన ప్రాణంలో చనిపోయాడు అంటే, స్టెఫన్ చనిపోవడం వల్ల పౌలు లాంటి వారు అనేకులు వచ్చారు. ఈ రోజున ప్రవీణ్ పగడాల అన్నగారు లాంటి వాడు చనిపోవడం వల్ల పౌలు లాంటి వారు, స్టెఫన్ లాంటి వారు అనేకులు సంఘంలోకి రాబోతా ఉన్నారు. ఆయన ఒక స్వచ్ఛమైన సేవకుడు, ఒక స్వార్థం లేనివాడు ఆయన. కానీ సంఘం ఆయన యూటిలైజ్ చేసుకోలేదు. ఎప్పటికైనా కళ్ళు తెరవండి. ఐక్యత కోసం ఆయన ఎంతో సార్లు అనేక మాటలు మాట్లాడాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కానీ ఈరోజు సంఘము ఆ మేలుని, ఆ మనోహరాన్ని పొందలేకపోతుంది. గోడలు కట్టేసుకుంటున్నారు, సంస్థలని, డినామినేషన్లని, ఒక్కొక్కరు ఒక్కొక్క గోడ కట్టేసుకుంటా ఉన్నారు. కట్టేసుకుని గోడలో ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు మాత్రం మేమందరం ఒకటండి అంటున్నారు. మళ్ళీ తర్వాత ఎవరికి వాళ్ళే, మా సంస్థ నాయకుడు, మేము, మా గోడ, మా డినామినేషన్. ఏంటిది? ఇప్పటికైనా హితబోధకు సమయం ఇవ్వండి. సత్యబోధ ఉన్న వారికి సమయం ఇవ్వండి. వారిని సంఘంలో బోధించేలాగా మీరు వాళ్ళకి సమయం ఇవ్వండి.